నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. అయితే మనం ప్రస్తుతం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే ఉన్నాము. అయితే మనం ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో అన్ని చూస్తున్నాము. అండ్ వివిధ యూత్ వాళ్ళు టెంట్లు వేసుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉన్నారు. సో ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో జనాలు అయితే రావడం జరిగింది. అట్లనే పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా భక్తుల కిటకిట అయితే చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతో మంది భక్తులు అయితే ఉన్నారు. తెల్లవారుజామున 5-6 గంటల నుంచే వీళ్ళు ఇక్కడ లైన్ లో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ దర్శనానికి కూడా వివిధ సదుపాయాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అరే ఇంత దూరం అవసరమా? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరిపించే ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో మనం వివిధ షెడ్లు కూడా వెళ్ళడం జరుగుతుంది. వారు ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక షెడ్ దగ్గర ఉన్నాం, అది ఎవరు ఏర్పాటు చేసిరో కూడా తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు రవి యాదవ్. పోస్ట్ అట్లా ఏమైనా పోస్ట్ మీరు అట్లా? మాది పోస్ట్ ఏం లేదు, ఓన్లీ ఎల్లమ్మ పోచమ్మ సేవా సమితి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టలేదు. ట్రస్ట్ కానీ యూత్ అట్లా ఏమైనా పేరు లేదు? ట్రస్ట్ అంటే ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్. బయట ఎవరి దగ్గర వెళ్ళి మేము డొనేషన్ కానీ ఏది చెయ్యం. ఎవరి మనసుకు ఏది దోస్తే అది ఐటమ్స్ వాళ్ళు తీసుకొస్తారు. ఐటమ్ లేదా డబ్బు రూపంలో ఏది వచ్చినా ప్రతి రూపాయి అమ్మవారికి చెందేటట్టు మా దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఇది సుమారు ఇప్పుడు ఇది మాది 32వ సంవత్సరం. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మేము 200 కిలోలతో స్టార్ట్ చేసి లాస్ట్ 12 క్వింటల రైస్ వరకు వేసినాం. మా తర్వాత ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి కౌంటర్లు. దానివల్ల ఏంటంటే తినేవాళ్ళు ఎక్కువైపోయి జనాలు పెట్టేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు కాబట్టి మేము రైస్ తగ్గించినాం. మాది ఎప్పుడైనా కానీ వెజ్ దమ్ బిర్యానీ ఐటమ్స్ మంచిగా ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, అన్ని రకాల భక్తులు తృప్తిగా తినిపోతారు. మేము ఇదే సేవ మాకు అమ్మవారి దర్శనం కింద కలిగిస్తుంది. మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, దర్శనానికి వెళ్ళాము, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టము. మా ఇబ్బంది ఏదో మేము పడతాం కానీ ఇతరులను ఇబ్బంది పెట్టము. మాకు జరిగేది అమ్మవారు మాకు అక్కడి నుంచి చల్లగా చూస్తుంది. అదొకటి నాకు హ్యాపీ. నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం జరిపించే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో ప్రతి ఒక్కరు యువత ఇట్లా షెడ్లు టెంట్లు ఏర్పాటు చేసుకొని అమ్మవారి ప్రతిమ పెట్టి అన్నదాన కార్యక్రమం అయితే జరిపించడం జరుగుతుంది. ఇవాళ మనము అన్న పేరు అనిల్ కుమార్ అన్నతో ఉన్నాము. అసలు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నారు, అసలు దీని ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఏంటంటే కారణం అమ్మవారి కళ్యాణం. ఈరోజు అమ్మవారి కళ్యాణం కాబట్టి ఆ సందర్భంగా 10 మందికి అన్నం పెట్టాలని అన్నదానాలు చేస్తారు. ఇక్కడ ఈ లైన్ మొత్తము చూస్తున్నారు కదా మీరు. ఈ ప్రాంతం మొత్తం ఒక 2 కిలోమీటర్ సరౌండింగ్ మొత్తం అన్నదానాలే ఉంటాయి ఈ ఏరియా మొత్తం. సో అది అమ్మవారి కళ్యాణం కాబట్టి అందరికి మంచిగా ఉండాలి, మంచిగా జరగాలని చెప్పేసి అమ్మవారి పేరు పైన అన్నదానాలు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇట్లా? ఇది 5th ఇయర్ అన్న, 5 years నుండి చేస్తున్నాం. మీ టీమ్ కానీ యూత్ కానీ మన పేరు ఏమైనా ఉందా? టీమ్ త్రిశూల్ అన్న మాది ఇది ఏంటంటే కాలేజ్ బ్యాచ్, 2018 కాలేజ్ బ్యాచ్ అనేది. అప్పటి నుండి మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు 5 years నుండి ఏంటంటే కొంచెం అమ్మవారికి కూడా సేవ చేద్దాం అని చెప్పేసి ప్రతి ఇయర్ ఇట్లా అన్నదానం కార్యక్రమం చేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది చూస్తున్నారు కదా, బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర ప్రతి సంవత్సరం యువత వివిధ గ్రూప్స్ లో వాళ్ళు ఏర్పడి ఇట్లా అన్నదాన కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు న్యూస్. థ్యాంక్ యూ.